మీరు అందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవాళ అయితే నేను పొద్దుగాలనే టిఫిన్ ఊతప్ప చేస్తాను. ఊతప్పం మస్తు ఉంటుంది. మనం రోజుకు ఒక టిఫిన్ చేసుకుంటాం కదా. ఇడ్లీ, దోశ, రాగి అట్లు, రాగి దోశ, రాగి ఇడ్లు. ఇవాళ మాత్రం నేను ఊతప్ప చేస్తాను. మస్తు ఉంటుంది. నోట్లు వేసుకుంటేనే కరిగిపోతుంది, కమ్మగా ఉంటుంది. ఈ ఊతప్పానికి మనం ఎప్పుడు నానబెట్టుకోవాలి, ఎట్లా నానబెట్టుకోవాలి అనేది మీకు చూపెడతాను నేను. ఇక బియ్యం తీసుకున్నా నేను. ఇవి బియ్యం 2 గిలాసుల బియ్యం. దేంతో మనం లెక్క తీసుకున్నా, పెద్ద గిలాస్ అయినా చిన్న గిలాస్ అయినా లెక్క. ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు మనం. 2 గిలాసుల బియ్యం తీసుకున్నా. 2 గిలాసుల బియ్యానికి గిలాసుడు మినపగుండు, కొంచెం తక్కువ అనుకోరాదుంది అంతే. ఈ గిలాసుడు మినపగుండ్లు తీసుకున్నా నేను. 2 గిలాసుల బియ్యానికి గిలాసుడు మినపగుండ్లు. 2 గిలాసుల బియ్యానికి కొంచెం గింత వెళ్తే నేను గిలాసుడు మినపగుండ్లు పోసిన. 1 చెంచాడు అన్ని మెంతులు పోసుకోవాలి. మెంతులు పోసుకుంటే మంచిగా మెత్తగా స్పాంజీ లాగా స్మూత్గా మంచిగా వస్తాయి. నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. ఇన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మినపగుండ్లే కాకుండా మనం పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఊతప్ప. పెసరపప్పు నానబెట్టి ఇవి ఇప్పుడు నేను ఎప్పుడంటే నిన్న ఇవి పక్క పెడతాను నేను. ఈ పక్క పెట్టి నిన్న నానబెట్టిన నేను. ఇట్లా నిన్న నానబెట్టిన. ఎప్పుడు ఒక 6 గంటల ముందు నానబెట్టిన నేను. 6 గంటల ముందు నానబెట్టి సాయంత్రం రాత్రి పడుకునే ముందు రుబ్బి పొద్దున ఇప్పుడు నీళ్ళకి చేస్తాను. అంటే మనకు ఎండాకాలం కూడా వస్తుంది. 1 గంట లేటుగా నానబెట్టుకున్నా ఏం కాదు. కొద్దిగా పిండి ఎక్కువ పులుతుంది కాబట్టి ఒక గంటన్నర ముందు లేటుగా పొద్దున నానబెట్టుకోవడం అవసరం లేదు. మన దోశలకైతే పొద్దున్నే నానబెట్టుకొని సాయంత్రం రుబ్బుకొని మళ్ళీ తెల్లారి చేసుకుంటాం. ఎండాకాలం మనం 10, 11, 12 గంటల వరకైనా నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా మెత్తగా సూపర్ ఉంటుంది. పిండి మంచిగా పులిసింది. నేను 2 క్యారెట్లు తీసుకున్నా, 2 ఉల్లిగడ్డలు. ఈ 2 ఉల్లిగడ్డలను 2 క్యారెట్లు చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. ఉల్లిగడ్డను క్యారెట్లు చిన్న ముక్కలు కట్ చేసిన. ఇప్పుడు ఇలా కల్జామాకులు వేస్తాను నేను. 4-5 రిమ్మల కల్జామాకు తీసుకున్నా. ఈ చిన్నగా పుచ్చుకోవాలి. ఇప్పుడు పొయ్యి పెట్టి పొయ్యి మీద పేనం పెట్టిన, దోశ పేనం పెట్టిన. ఇప్పుడు ఇంట్లో చెంచాడు ఉప్పు వేసుకుంటాను. ఇంట్లో తినే సోడా అది ఇది ఏది వేసుకోవద్దు. ఇదే సరిపోతుంది. మంచిగా మెత్తగా పొంగుతాయి. ఇట్లా గంటె జారడు ఉండాలి. ఇది దోశ పిండి ఉన్నట్టు ఉండదు, కొంచెం కొద్దిగా పలసగా ఉండాలి. ఇది ఇట్లుండాలి. ఇట్లుంటే ఊతప్ప మంచిగా వస్తుంది. నేనైతే ఒక కట్టెపుల్లకైతే వెనకట మా అమ్మలు గిట్ట చేసేది. ఇది వెనకట అట్లు బియ్యం పిండితో అట్లు పోసుకునేటప్పుడు ఒక గుడ్డ పేగు కట్టెకు చుట్టి నూనెలో ముంచి రాసేది. ఇప్పుడు ఉల్లిగడ్డ అది ఇది అన్నీ రకరకాలుగా వాడతాను. నేనైతే అదే పద్ధతిలో ఒక కట్టెపుల్లకు ఒక పేగు కాటన్ పేగు చుట్టిన. పేనం కాలింది. చేయి కాలకుంటుంటుంది. ఇట్లా మంచిగా రుద్దుకోవచ్చు. నూనె కాలింది. దీన్ని మనం దోశను కదా నేర్పినట్టు నేర్పుకోవద్దు. ఎగిరితే అనుకోవాలి. దీన్ని సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తానా. ఉల్లిగడ్డ మంచిగా ఉడికి తింటా అంటే ఆహా ఏం రుచి ఉంటుంది. తప్ప మేమైతే చాలాసార్లు చేసుకున్నాము. ఇప్పుడు మీకోసం అని చేసి చూపించుతాను. మా పిల్లలకైతే మస్తు ఇష్టం ఇది, మా మనవరాళ్ళకు. ఆకులు నేను ఎప్పుడు వేసి చేయలేదు. ఎవరు వేసుకుంటారో లేదో తెలియదు కానీ కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు. నేనైతే ఇలా
కల్జమాకుతో చేస్తాను. దబరట పొంగినట్టు పొంగింది. ఎంత దొడ్డు ఎంత మంచిగా పొంగుతాను చూడు. ఎంత మెత్తగా ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోసుకుందాం. గంటనే వేసుకోవాలి. కొంచెం ఇది మందం వస్తుంది, మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా నేను ఉల్లిగడ్డ క్యారెట్ కల్జామకి వేసిన కదా, ఇప్పుడు కొంచెం కారపొడి వేస్తాను. కారపొడి వేసి కారపొడి ఇంట్లో అవి వేసుకుంటే ఎంత మజా ఉంటుంది. కారపొడి మంచిగా ఉప్పు ఎల్లిగడ్డ వేసి దంచిన కారపొడి అది. కొంచెం నూనెకి కలుపుకోవాలి. ఇక అన్నిటినే చేసుకోవాలి. మంచిగా ఉంటాయి. పిల్లలైనా మనమైనా ఎంతో ఇష్టంతో తింటాం. నోట్ చేసుకుంటే తగ్గిపోతుంది. అదే చిన్నగా కూడా పోసుకోవచ్చు బిళ్ళల్లాగా విప్పి. ఒక్క పిండితోని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇక అయినాయి ఉతప్పాలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. ఇక మెత్తగా దూదులు వచ్చినట్టు వచ్చినాయి. బస్ తింటే ఎంత బాగుంటాయి అనుకుంటారు. ఇలా టమాటా పచ్చడి అయినా పల్లీల పచ్చడి అయినా ఏదైనా పచ్చడి అలుసుకు పెట్టుకొని కూడా తినచ్చు. ఇక నేనైతే వట్టిగానే తింటాను. కొన్ని కారపొడి చేసిన, కొన్ని ఎప్పుడైనా పుదీనా కొత్తిమీరతో చేసేది. అలా నేను కరివేపాకు వేసి చేసిన. మీరు కూడా ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళైతే చేసుకోండి, తినండి, కమ్మగా ఉంటాయి. ఉంటా మరి.